ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కూడా దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడం కానీ, సినిమా ఏమి అంటే ఏ విధంగా ఉంటుందని తెలియక ముందే సినిమాని తొక్కేయడానికి ప్రయత్నం చేయడం కానీ, ముఖ్యంగా రివ్యూవర్సే చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా పెద్ద సినిమా గురించి, రామ్ చరణ్ గారి గురించి కూడా కొంతమంది యూట్యూబర్లు వాళ్ళకు అంటే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వీడియో మనందరం కూడా చూసినాం సోషల్ మీడియాలో. సో దీనికి విశ్వక్సేన్ గారు రియాక్ట్ అయ్యారు, వాళ్ళ మీద ఫైర్ అయ్యారని చెప్పేసి అని అంటున్నారు. మరి ఆయన ఏం చెప్పారు అసలు? సో ఖచ్చితంగా కొంతమంది యూట్యూబర్లు ఉన్నారండి, వాళ్ళు ఏంటంటే రివ్యూస్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది, ఎందుకంటే వాళ్ళంతా అర్హులు కాదని నా ఫీలింగ్. సో వాళ్ళు సినిమా రాగానే వారం వారం మూవీకి రివ్యూ చెప్తూ ఉంటారు. సో వాళ్ళ రివ్యూస్ ఏంటంటే వీళ్ళేదో బాగా చెప్తున్నారులే అని మొదట్లో వాళ్ళని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు జనాలు. సో వెళ్ళే కొద్దీ ఏంటంటే వాళ్ళు ఒక పారాసైట్స్ లాగా తయారయ్యారు అనమాట. విశ్వక్సేన్ గారు కూడా అదే రాశారు. సో ఏంటంటే వాళ్ళు ఒక పారాసైట్స్లా తయారయ్యారు, చీడ పురుగుల్లా తయారయ్యారు ఇండస్ట్రీకి. సో వాళ్ళ రివ్యూ వల్ల సినిమా నాశనం అయిపోతుంది. అంటే వాళ్ళ రివ్యూని దాదాపు 1,00,000 మంది చూస్తే అందులో 10,000 మంది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే ఇది నిజమేనేమో అని చెప్పి. సో కొంతమంది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు. కానీ దాదాపు 1,00,000 మందిలో 10,000 మంది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే ఆ రివ్యూ కూడా జెన్యూన్ అనుకోవచ్చా, లేకపోతే డబ్బులు తీసుకొని? అదే అంటున్నా, వాళ్ళ రివ్యూ చూసి ఇదైపోతున్నారు. అంటే దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఒక సినిమాని వీడు చెప్తుంటే 1,00,000 మంది చూస్తున్నారు, 2,00,000 మంది చూస్తున్నారు, ఒక్కోసారి 1 మిలియన్ రీచ్ కూడా 10 లక్షలకు కూడా పోయింది ఉంది. సో వాళ్ళ వల్ల ఏంటంటే బెనిఫిట్. సో వీళ్ళకి డబ్బులు ఇస్తే మనకు నచ్చినట్టు చెప్తారు రివ్యూ అని కొంతమంది నిర్మాతలు వాళ్ళకి పే చేస్తున్నారు. అది ఎవరనేది వాళ్ళకి తెలుసు, ఎవరు పే చేస్తున్నారు ఏంటనేది. సో యూఎస్లో ఉండేవాడికి కూడా పేమెంట్లు వెళ్తున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం చూసుకుంటే వచ్చిన మొదటి గేమ్ చేంజర్ నుంచి మన వచ్చిన అఖండ 2 దాకా మొత్తం కూడా నెగిటివ్ రివ్యూలు, నెగిటివిటీతో సినిమాని నింపేసి సినిమా ఫ్లాప్ అనేసి, అంటే వెళ్ళేవాడికి కూడా ఆ 1,00,000 మందిలో 10,000 మంది అరే వెళ్దాం అనుకునేవాడు కూడా ఆగిపోతాడు వాళ్ళ రివ్యూ చూస్తే. అంత వర్స్ట్గా ఉంటుంది అనమాట. అంటే సినిమాని చంపేయాలి ఏదో రకంగా. అంటే వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంది, వీళ్ళు సినిమా తీసేయగలరు, వీళ్ళని వీళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే కుమ్మేస్తారు అన్నట్టుగా చెప్తారనమాట. సో ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో వీళ్ళు టైంపాస్ పూట గడుపుకోవడానికి చెప్పుకుంటున్నారు. సో తినే కంచంలో ఉమ్మూసుకునే పరిస్థితి అన్నట్టుగా. సో విశ్వక్సేన్ గారు కూడా అదే చెప్పారు. సో వీళ్ళపైన అయితే చాలా సీరియస్ అయ్యారనమాట. ఆయన ఒక్కడే కాదు, మొత్తం యావత్ టాలీవుడ్ సినిమాలు ప్రేమించే అభిమానులందరూ కూడా వీళ్ళ గ్రూప్ వీడియో కాల్ ఒకటి చేసుకున్నారనమాట, ఈ మేధావులందరూ కలిసి. సో దాంట్లో ఆయన ఏమంటారంటే, పెద్ద సినిమా స్టోరీ నాకు తెలుసు, అది పెద్ద వర్కౌట్ అయ్యేది కాదు, దానికి మళ్ళీ చిక్కిరి అని ఏదో చేస్తున్నాడు. సో అది అసలు ఆ సినిమాతో ఆ కథతో సినిమా ఎట్లా తీస్తున్నాడు అని ఆయన మాట్లాడాడు. అంటే ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు. సో నీకేం తెలుసు, కథ తెలిసినా అలాగే ఉంటుంది అనుకుంటున్నావా? సో సినిమా తీసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, వచ్చినాక ఒకలా ఉంటుంది, నువ్వు ఎట్లా ముందే డిసైడ్ చేస్తావు దాని రిజల్ట్ని. సో నువ్వేం చూసావని వచ్చిన కంటెంట్ అంటున్నావు, చిక్కిరి అంటున్నావు. సో ఆయన ఫైర్ అయితే ఫైల్ అవుతున్నారు. మరి ఆయన కూడా అకౌంట్ కొంచెం మ్యూట్లో పెట్టుకుని వెళ్ళిపోయారంట, సోషల్ మీడియా అకౌంట్లో సైలెంట్లో పెట్టి. సో మరి అంత పరిస్థితి ఎందుకు, మాట కక్కడం ఎందుకు, తర్వాత ఇలా బాధపడటం ఎందుకు? సో మంచిగా మీరు రివ్యూ ఇవ్వండి, మీ రివ్యూకి జడ్జిమెంట్ బాగుంది కాబట్టి దాన్ని మంచిగా సినిమా మీ వల్ల ఇంకో 10 మంది థియేటర్కి రావాలి, కానీ మీ వల్ల 10 మంది థియేటర్లు ఆగిపోకూడదు. బాగలేని సినిమా కూడా బాగుంది అని జనాలు చూసే విధంగా చేయడం. విశ్వక్సేన్ గారు కూడా మంచి మాట అన్నారు. ఆయన కూడా పారాసైట్స్తో పోల్చారు, ఇదే మాట అన్నారు. సో ఇక అంత పెద్ద హీరో మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళకి బుద్ధి రావాలి. అప్పటికి రాకపోతే ఇంకెవరైనా మాట్లాడినా వేస్ట్ అనమాట. ఈ జనాలకు ఉండాలి, వాళ్ళని ఫాలో అవ్వకూడదు, వాళ్ళని లేపకూడదు. వాళ్ళ రివ్యూ వస్తే స్కిప్ చేసేయడమే. మనం కొన్ని వీడియోలు చూడకుండా ఎట్లా వదిలేస్తాం, అట్లా వాళ్ళ రివ్యూ కనపడిందంటే పక్కా దోసేయడమే అనమాట.